మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 2.0తో వస్తే నందికొట్కూరు నియోజకవర్గానికి ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మీరు ఆల్రెడీ వినింటారు పేరు. ఇప్పటి వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయి సంవత్సర కాలం అవుతా ఉంది. నందికొట్కూరులో ఎప్పుడైనా కనిపించినాడా? ఇప్పటి వరకు ఎవరికైనా కనిపించినాడా? 2.0 వస్తే ఏంది, 20.0 వస్తే ఏంది, రావడానికి కూడా భయపడుతున్నారంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు గ్రహించాలా. ఒక్క సీటుతో జనసేన పార్టీ రోడ్ల మీదకి ఎక్కి జగనన్న కాలనీలో రోడ్లు ఎన్నో ధర్నాలు యుద్ధాలు చేసినటువంటి మనము చూసాం. అలాంటి పరిస్థితులను ఈరోజు 11 సీట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి బృందం ఎక్కడుంది? సిద్ధార్థ రెడ్డి గారు అన్నారు జగన్ ఆర్మీ ఉంది అని చెప్పి. ఎక్కడ ఆర్మీ కనపడటం లేదు. అంటే అన్యాయం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. అన్యాయం చేసి అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసినప్పుడు వచ్చే ధైర్యము, మనము నిరాశతో ఓడిపోయిన సమయంలో ఆ ధైర్యం అనేది ఖచ్చితంగా కోల్పోతాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడైనా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే బయటికి వచ్చి క్వశ్చన్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అట్లాంటివి. వాళ్ళు నిజాయితీగా పరిపాలించింటే ఈరోజు ఎవరికి భయపడారు. భారతదేశంలో స్వతంత్ర భారతదేశం ఇది. ఎవరు కూడా భయపడరు. భయపడుతున్నారంటే తప్పు చేశారని అర్థం అండి. 2.0 కాదు 20.0 వచ్చినా కూడా ఏమి కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.